తారక్ గత కొన్ని రోజులుగా వివిధ మాధ్యమాల్లో బాగా హల్చల్ చేస్తున్న అంశం అయితే మాత్రం బెట్టింగ్ యాప్స్ అనమాట. ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి ప్రమోట్ చేసే ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో యూట్యూబర్స్ గానీ, వీళ్ళ వలన గానీ అది ఎంత నష్టం చేకూరుస్తుందనే దాని గురించి ఒక అవేర్‌నెస్ కోసం కష్టపడుతున్నారు యువ సామ్రాట్ రవి గారు. ఆయన మనతో ఉన్నారు ప్రస్తుతం. ఆయనతో మాట్లాడదాం. హలో రవి గారు. నమస్తే సార్. రవి గారు అనే పేరు బాగుంది. బట్ దానికి ముందు యువ సామ్రాట్ అనేది మా అటెన్షన్ గ్రాబ్ చేస్తుంది సార్. వేర్ యాక్చువల్‌గా ఇట్ కమ్స్ ఫ్రమ్? యాక్చువల్‌గా నేను డై హార్డ్ నాగార్జున గారి ఫ్యాన్. హ్మ్. సో నాగార్జున గారి టైటిల్ యువ సామ్రాట్ కాబట్టి హ్మ్. నా లక్కీ నెంబర్ 9. హ్మ్. సో యువ సామ్రాట్ 9 అని పెట్టుకున్నాను. 999 అని పెట్టుకున్నాను. ఓకే. నా పేరు రవికిరణ్ మార్కా. బట్ కాకపోతే ఏంటంటే యువ సామ్రాట్ అంటేనే బాగా గుర్తుపడతారు. రవికిరణ్ అనే దానికన్నా కూడా యాక్చువల్‌గా. సో మా నాగ్‌బాయ్ ఫ్యాన్స్ అందరూ. సో మొత్తానికి ఎవరికైనా పేరు తల్లిదండ్రులు పెడతారు. బట్ మీ పేరు మాత్రం మీరే పెట్టుకొని దాన్ని పాపులర్ చేశారు. అది ఇది ఆల్రెడీ ఒక ఉన్న పేరే కదా సార్. ఇప్పుడు మెగాస్టార్ అనగానే నేను మెగాస్టార్ అయిపోను కదా. యెస్. అయితే యాక్చువల్‌గా మీ గత కొన్ని రోజులుగా మీ పోరాటం చూస్తున్నాం. అంటే మీరు అంటే ఎంత దాని మీద ఎంత కసిగా ఉన్నారనేది మాకు అర్థమవుతుంది. అయితే మీ పోరాటం బెట్టింగ్ యాప్స్ పైన లేకపోతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే ఇలాంటి ప్రమోటర్స్ పైన? సి నేను వ్యాధి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. హ్మ్. దాని లక్షణాల గురించి కాదు. హ్మ్. ఐ డోంట్ వాంట్ టు ఫైట్ ఆన్ సిమ్టమ్స్. యెస్. వ్యాధి ఏంటి అంటే బెట్టింగ్ యాప్స్ అన్నవి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్. ఈ కురాకోలో రిజిస్టర్ అయిన దాన్ని కురాసో అని ప్రొనౌన్స్ చేస్తారు. బట్ కురాకో అని మనం ఇండియన్స్ కురాకో అని అనుకోవచ్చు. మళ్ళీ కురాసో అంటే కురాసో అంటే లక్ష్మీ మంచి గారు అయిపోతారు. సో అందుకని ఈ కురాకోలో ఉండే బెట్టింగ్ సైట్స్ అక్కడి నుంచి ఇండియాలోని ఇన్ఫ్లుయెన్సర్స్ని ట్యాప్ చేసి ట్యాప్ చేయడం కానీ ఇన్ఫ్లుయెన్సర్స్కి కూడా డబ్బు పిచ్చి ఎక్కువ అయ్యి ప్రైమరీలీ ఇద్దరు మోసగాళ్ళు. నెంబర్ 1 మోసగాడు హర్ష సాయి అనేవాడు. నెంబర్ 2 మోసగాడు భయ్యా సన్నీ యాదవ్ అనేవాళ్ళు. వీళ్ళు బెట్టింగ్ యాప్స్ని అంటే తెలంగాణ ఇంకా ఆంధ్రాలో వెరీ స్ట్రాంగ్ ఐటీ యాక్ట్ ఉంది. రమ్మీలు ఇదేది మన లూడో గేమ్స్ కూడా డబ్బులకి ఆడకుండా ఉండే చట్టం తెలంగాణలో ఉంది. అది ఉందని తెలిసి వీళ్ళు చదువుకోలేదో లేకపోతే చదువుకున్నా నేను తప్పు చేస్తే నన్ను అడిగేది ఇవ్వడు అన్న పొగరుతో చేస్తున్నారో వీళ్ళు మటుకు చాలా గలత్ చేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మీరు 10 రూపాయలు పెడితే 10x అవుతుంది, 1000 రూపాయలు పెడితే 150 బోనస్ ఇస్తాను, ఇట్లా అని టెలిగ్రామ్ ఛానల్స్ స్థాపించి ఇన్స్టాగ్రామ్లలో దాంట్లలో యూట్యూబ్లలో స్టోరీలు పెట్టి వీడియోలు చేసి దానికి సేవ అనే ముసుకేసి షుగర్ కోటింగ్ వేసి విషాన్ని నమ్ముతున్నారు. సో విషన్ని షుగర్ కోటింగ్ వేసినంత మాత్రాన దాని పవర్ తగ్గదు. సైనైడ్ అన్నది సైనైడే. సో ఈ సైనైడ్ని పేదవాళ్ళతో తినిపిస్తున్నారు. ఎన్నో వందల మంది సూసైడ్ చేసుకుంటున్నారు. కానీ ఈ గాడిదలకి మటుకు ఇంకా సిగ్గు రావట్లేదు.